సెక్షన్ 375 పవర్ ఉపయోగించి ఆడవాళ్లను ఫిజికల్ గా వాడుకుంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో క్లియర్ గా చూపించే సినిమా. మరి లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో తరుణ్ అనే అడ్వకేట్ ని లా కాలేజ్ లో జరుగుతున్న మోటివేషనల్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసి ఉంటారు. ఇక తరుణ్ తన ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని స్టూడెంట్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. చట్టం ఎప్పుడు న్యాయానికి సమానం కాదని, న్యాయం జరిగేందుకు అదొక మీడియం అని చెప్తాడు. అది కూడా ప్రతిసారి జరగకపోవచ్చని, ఒకవేళ మీరు చట్టాన్ని బలంగా ప్రేమిస్తే ఎప్పటికైనా నిరాశకి ఎదురవుతారంటాడు. ఈ స్టేట్మెంట్ విని కన్ఫ్యూజ్ అయిన స్టూడెంట్ లో ఒక అమ్మాయి లాయర్ అయ్యుండి ఇలా చెప్పడం తప్పు కాదా అంటుంది. దానికి తరుణ్ 2012లో జరిగిన నిర్భయ కేసుని ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటాడు. 5గురు దోషుల్లో ఒక కుర్రాడు మైనర్ అని, కేసు జరిగే ప్రాసెస్ లో అతనికి 18 సంవత్సరాలు నిండినా కోర్టు 4గురికి మాత్రమే ఉరిశిక్ష విధించి ఇతనికి జూనల్ కోర్టు ద్వారా 3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష విధించారని, నిజానికి ఈ మైనర్ కుర్రాడు చేసిన దారుణం వల్లే నిర్భయ చనిపోయిందని చెప్తాడు. దేశమంతా అతన్ని ఉరి తీయాలని కోరుకుంటే 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయి బయట తిరుగుతున్నాడంటాడు. కట్ చేస్తే అంజలి ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ కి అసిస్టెంట్ గా పనిచేస్తుంది. తన వర్క్ లో భాగంగా కొన్ని కాస్ట్యూమ్స్ ని తీసుకొని వాటి ఫైనలైజ్ కోసం ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఈ డైరెక్టర్ పేరు రోహన్ ఖురానా. అంజలి తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ని రోహన్ కి చూపిస్తుంటే రోహన్ ఆమెను చాలా వియర్డ్ గా చూస్తుంటాడు. ఆమె ఇబ్బంది పడేలా మాట్లాడుతూ ఇంట్లోని పని మనిషిని సరుకులు తెమ్మని బయటికి పంపించి కాసేపటికి అంజలిపై అత్యాచారం చేస్తాడు. ఆమె రోహన్ నుండి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక దీని తర్వాత ఇంటికి చేరుకున్న అంజలి మొహానికి స్కార్ఫ్ అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో ఆమె బ్రదర్ ఎదురై కంగారు పడుతూ ఏం జరిగిందో చెప్పమంటే రోహన్ తనపై చేసిన దారుణాన్ని అతనికి చెప్పేస్తుంది. ఇటువైపు రోహన్ షూటింగ్ లో బిజీగా ఉంటాడు. అయితే ఆ లొకేషన్ కి చేరుకున్న పోలీసులు అంజలిని మానభంగం చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేస్తారు. మరోవైపు మెడికల్ ఎగ్జామిన్ కొరకు అంజలిని పోలీసులు హాస్పిటల్ కి తీసుకొస్తారు. ప్రస్తుతం అక్కడ ఫీమేల్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మేల్ డాక్టరే ఆమెను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మానభంగం ఏ టైంలో జరిగిందని, ఏ పొజిషన్ లో జరిగిందని, నొప్పి వేసిందా లేదా అని, ఫిజికల్ ఇంటిమసీలో యాక్టివ్ గా ఉంటావా అని ఇలా అంజలి ఇబ్బంది పడే క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అయినా కూడా అంజలి వాటన్నిటికీ చాలా ధైర్యంగా సమాధానం చెప్తుంది. ఇటు ఈ న్యూస్ సోషల్ మీడియాలోను స్ప్రెడ్ అయి మహిళా సంఘాలు అండ్ ప్రజలు రోడ్ పైకి వచ్చి ర్యాలీలు, ధర్నాలు స్టార్ట్ చేస్తారు. ఫైనల్లీ ఈ కేసు తీర్పిచ్చే రోజు వచ్చేస్తుంది. అంజలి స్టేట్మెంట్ అండ్ ఆమె ప్రైవేట్ పార్ట్ పై దొరికిన రోహన్ స్పామ్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ రోహన్ కి వ్యతిరేకంగానే ఉండడంతో కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. ఇక పోలీసుల హ్యాండ్ ఓవర్ లో కోర్టులో నుండి బయటికి వచ్చిన రోహన్ తనే తప్పు చేయలేదని, లేని సాక్ష్యాలను క్రియేట్ చేసి ఈ కేసులో ఇరికించారని అతని భార్య కైనాస్ తో చెప్తాడు. అతనిపై నమ్మకంతో కైనాస్ తన ఫ్రెండ్ అయిన మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ లాయర్ తరుణ్ ని కలుస్తుంది. కేసు కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి చెప్పి ఎంత ఖర్చైనా రోహన్ ని విడిపించమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక ఈ కేస్ ఫైల్స్ ని స్టడీ చేస్తున్న రోహన్ దగ్గరికి అతని వైఫ్ వచ్చి ఆల్రెడీ క్రిమినల్ గా ప్రూవ్ అయిన రేపిస్ట్ కేస్ ని నువ్వు వాదించడం నచ్చట్లేదంటుంది. కన్విక్టెడ్ రేపిస్ట్ కి కూడా లీగల్ గా తన వాదన చెప్పుకునే హక్కు చట్టంలో ఉందని, అలా లేకపోయింటే తప్పు చేయని వాళ్ళను కూడా తీసుకొచ్చి రేపిస్టులుగా శిక్ష వేసే అవకాశం ఉందంటాడు. తర్వాత రోజే రోహన్ ని కలిసి ఈ కేసు నుండి బయటపడాలంటే ఖచ్చితంగా అసలేం జరిగిందో దాచకుండా చెప్పమంటాడు. ఇటు అంజలి కేసు ని వాదించడానికి నజిమా అనే లేడీ లాయర్ ముందుకొస్తుంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్లీ ఒక రోజు వీళ్ళ కేసు హియరింగ్ వస్తుంది. రోహన్ అతని దగ్గర పనిచేసే ఆడవాళ్లను ఫిజికల్ గా వాడుకుంటున్నాడని అంజలి రిపోర్ట్స్ ని చూపించి ఆమెను బలాత్కారం చేశాడని నజిమా ఓపెనింగ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత అంజలిని బోన్ లోకి పిలిచి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటుంది. అంజలి వర్షన్ విన్నాక పవర్ ఉపయోగించి ఫిజికల్ నీడ్స్ ని కోరుకుంటున్న రోహన్ కి ఖచ్చితంగా 20 సంవత్సరాల శిక్ష విధించాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక డిఫెన్స్ స్టార్ట్ చేసిన తరుణ్ అసలు అంజలి చెప్పేది నిజం కాదని అంతా స్టోరీయే అంటాడు. సెక్షన్ 375 ని ఉపయోగించి అంజలి కోర్ట్ ని మిస్లీడ్ చేస్తుందని, ఇది ప్రూవ్ చేస్తానంటాడు. తర్వాత ఈ కేసు కి సంబంధించిన స్టేటస్ ని మీడియాతో షేర్ చేసుకోవడానికి బయటికి వెళ్తే అక్కడున్న జనంలో నుండి ఒక అమ్మాయి తరుణ్ దగ్గరికి వచ్చి అతని మొహంపై సిరా పోస్తుంది. బయటున్న జనాలందరూ మానభంగం చేసిన రోహన్ పై అలాగే అతని కేసుని వాదిస్తున్న తరుణ్ పై చాలా కోపంగా ఉన్నారు. దీని తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ లో తరుణ్ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ని పిలుస్తాడు. అంజలి మార్నింగ్ కంప్లైంట్ ఇస్తే రోహన్ ని సాయంత్రం వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగితే ఇన్స్పెక్టర్ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. నిజానికి ఇన్స్పెక్టర్ కి అంజలి నుండి కంప్లైంట్ వచ్చాక స్టేషన్ పక్కనున్న ఒక షాప్ లోని టెలిఫోన్ ద్వారా రోహన్ కి కాల్ చేసి డబ్బులు ఇమ్మని బ్లాక్ మెయిల్ చేశాడు. అసలు ఎలాంటి తప్పు చేయని రోహన్ దానికి ఒప్పుకోకపోవడంతో కోపంలో కావాలనే కొన్ని ఎవిడెన్సెస్ ని మ్యానిపులేట్ చేసి ఎఫ్ఐఆర్ ఎంటర్ చేశాడు. అలాగే రోహన్ మొబైల్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో తన కాల్ హిస్టరీని డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు. లీగల్లీ కోర్ట్ పర్మిషన్ లేకుండా ఎవరి మొబైల్ అయినా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం నేరం. అయితే ఇన్స్పెక్టర్ ఆ నేరం చేసి 2 రోజుల తర్వాత ఆ ఫోన్ ని రోహన్ వైఫ్ కి ఇచ్చాడు. ఇక
ఇక ఇదంతా ప్రూవ్ చేసిన తరుణ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని ఈ కేస్ కి ఎవిడెన్స్ గా ఉపయోగించరాదంటాడు. అలాగే చాలా రోజుల నుండి అంజలి రోహన్ల మధ్య జరుగుతున్న ఎఫైర్ ని రివీల్ చేస్తాడు. ఇదంతా విన్న జడ్జెస్ కి అసలేం తీర్పు ఇవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్ ఎదురవుతుంది. తీర్పుని నెక్స్ట్ వాయిదాకి పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ వాయిదా వచ్చాక తరుణ్ రోహన్ ని అతని వర్షన్ ఏంటో ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటాడు. కట్ చేస్తే తన నెక్స్ట్ మూవీ షూట్ చేస్తున్న రోహన్ కి అక్కడ ఎవరో అమ్మాయి ఫోటోలు తీస్తూ కనిపిస్తుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఈ లొకేషన్ లో ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదని నీకు తెలియదా అంటూ ఆ ఫోన్ ని లాక్కుంటాడు. అంజలి తీసిన ఫొటోస్ ని చూసి షాక్ అయిపోతాడు. నిజానికి ఆమె తీసిన ఫొటోస్ రోహన్ వే. దీని తర్వాత ఒక రోజు ఎర్లీ మార్నింగ్ అంజలి దగ్గరికి వచ్చి సెట్ లో ఎవరు కనిపించట్లేదని నీకెవరైనా కనిపిస్తే వాళ్ళతో కాఫీ పంపించమని చెప్తాడు. కాసేపటికి అంజలినే అతనికి కాఫీ తీసుకుని వెళ్తుంది. ఇంకా ఎవరు రాలేదని చెప్తుంది. అయితే ఈ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని రోహన్ అంజలికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. మీకు పెళ్లైన విషయం నాకు తెలియదని అంజలి అతన్ని అవాయిడ్ చేయాలని చూస్తుంది. అయితే ఆమెతో ఎలాగైనా ఫిజికల్ అవ్వాలని రోహన్ తన నెక్స్ట్ మూవీకి అంజలినే కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రమోట్ చేస్తాడు. తర్వాత ఒక రోజు తన అండ్ తన వైఫ్ ల రిలేషన్షిప్ ఏమాత్రం బాగాలేదని ఒకే ఇంట్లో ఉంటున్నా వేరువేరుగానే జీవిస్తున్నామని బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ చాలా క్లోజ్ అయి ఎన్నో సార్లు ఫిజికల్ గా కూడా కలుస్తారు. రోహన్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చి టైం దొరికిన ప్రతిసారి ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే ఇదే ప్రాసెస్ లో ఒక రోజు అంజలి ఇష్టం లేని మ్యారేజ్ లైఫ్ ని ఎందుకు గడుపుతున్నావని నీ భార్యతో డివోర్స్ తీసుకోవచ్చు కదా అంటుంది. ఆమెకేం చెప్పాలో అర్థం కాని రోహన్ షూట్ వర్క్ ఉందని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుంటాడు. సిచ్యుయేషన్ అర్థమైన అంజలి రోహన్ వెడ్డింగ్ రింగ్ ని అతని చేతికిచ్చి మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్పి మొహం పైనే డోర్ వేస్తుంది. నిజానికి ఈ రోజు రోహన్ మ్యారేజ్ యానివర్సరీ. ఇక ఈ ఇన్సిడెంట్ వల్ల కంగారు పడ్డ రోహన్ ఎప్పటికైనా తన భార్యకి అంజలి గురించి తెలుస్తుందేమోనని భయపడి నెక్స్ట్ డేనే ఆమెను ఫ్లాట్ ఖాళీ చేపించి జాబ్ లో నుండి కూడా తీసేస్తాడు. తర్వాత రోజు తన వస్తువుల్ని తీసుకెళ్లడానికి వచ్చిన అంజలికి రోహన్ వేరే అమ్మాయితో కనిపిస్తాడు. దాంతో అతని క్యారెక్టర్ అర్థమై రివర్స్ అయితే నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసానని మన రిలేషన్షిప్ అడ్వాంటేజ్ తీసుకొని నా భార్య కావాలనుకోవడం నీ మూర్ఖత్వం అంటాడు. రోహన్ ప్రమోషన్ ఇచ్చి అంజలిని ఫిజికల్ గా వాడుకోవాలని చూస్తే అంజలి కూడా రోహన్ అతని భార్యతో డివోర్స్ తీసుకొని తనని మ్యారేజ్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసింది. ఇక కొన్ని రోజులు గడిచాక అంజలి మళ్ళీ రోహన్ కి కాల్ చేసి నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ప్రస్తుతం తనకి జాబ్ కంపల్సరీ క్షమించమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె మాటలు నమ్మిన రోహన్ నెక్స్ట్ మూవీకి రెడీ చేసిన కాస్ట్యూమ్స్ ని ఫ్లాట్ కి తీసుకురమ్మంటాడు. అంటే అప్పుడు అంజలి రోహన్ల మధ్య జరిగింది ఇద్దరికి ఇష్టపూర్వకంగానే. రోహన్ అంజలిని మానభంగం చేయలేదు. ఇదంతా విన్న తరుణ్ రోహన్ కావాలనే మిడిల్ క్లాస్ అమ్మాయిలకు వర్క్ ఇచ్చి తర్వాత వాళ్ళ యాక్సెప్టెన్సీతోనే ఇంటిమేట్ అవుతున్నాడని, ఈ సిచ్యువేషన్ లో కూడా అంజలి ఒప్పుకుంటేనే ఇంటిమేట్ అయ్యాడని, ఒక విధంగా ఇది క్రైమ్ అయినా మానభంగం మాత్రం కాదంటాడు. ఇక ఆమె ప్రైవేట్ పార్ట్ పై ఉన్న గాయాల విషయానికొస్తే చివరిసారిగా రోహన్ ఇంటికి వచ్చిన అంజలి రిటర్న్ అయ్యేటప్పుడు లిఫ్ట్ కాకుండా స్టేర్ కేస్ యూజ్ చేసిందని, అక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవు కాబట్టి తనకు తానే గాయం చేసుకొని దాన్ని రోహన్ పైకి తోసిందని, ఇది మానభంగం కేసు కాదని అంజలి రోహన్ పై రివెంజ్ తీర్చుకోవడానికి వాడుకుంటున్న కేసు అంటాడు. చివరి ఆర్గ్యుమెంట్ విన్న జడ్జెస్ తీర్పు ఇవ్వడానికి ముందు బ్రేక్ తీసుకుంటారు. అప్పుడే ఒక జడ్జ్ కి కోర్టు బయట చాలా మంది జనం రోహన్ కి శిక్ష వేయాలంటూ, మానభంగం చేసే వాళ్ళకి ఇదొక సమాధానంగా ఉండాలంటూ గొడవ చేస్తూ కనిపిస్తారు. ఇక ఫైనల్లీ తీర్పిచ్చే సమయం వచ్చేస్తుంది. ఏ అమ్మాయి అయినా తనపై పవర్ ఉపయోగించి ఫిజికల్ అబ్యూస్ జరిగిందని కానీ ఫిజికల్ గా వాడుకున్నారని కానీ ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేస్తే ఆ దోషికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని, రోహన్ కి కూడా సెషన్ కోర్టు వేసిన 10 సంవత్సరాల జైలు శిక్షని కంటిన్యూ చేయాలని తీర్పిస్తుంది. అది విన్న తరుణ్ ఈ తీర్పుని ఛాలెంజ్ చేస్తానంటాడు. ఇక పోలీసులు రోహన్ ని తీసుకెళ్తుంటే ఇన్ని సంవత్సరాలు తన్ని మోసం చేసిన అతనిపై కైనాస్ డిసప్పాయింట్ అయి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఇక దీని తర్వాతే ఈ కథలోని క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. నజీమా దగ్గరికి వచ్చిన అంజలి రోహన్ చెప్పింది నిజమేనని, ఇష్టపూర్వకంగానే ఇంటిమేట్ అయ్యామని, అతను తన్ని మానభంగం చేయలేదంటుంది. కానీ అతను చేసింది మానభంగం కంటే పెద్ద తప్పని, దానికి శిక్ష పడాల్సిందే అంటుంది. అంజలి మాట విని నజీమా షాక్ అయిపోతుంది. ఇక తర్వాత రోజు నజీమా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తరుణ్ ఇంటికి డిన్నర్ కి వెళ్తుంది. రోహన్ కేసులో న్యాయం జరిగిందని తనకు అనిపించట్లేదంటే అసలు ఈ సిస్టమ్ ఎప్పుడూ న్యాయం పరిధిలో లేదని, చట్టం పరిధిలో ఉందంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.